బ్యాక్ టు న్యూస్. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కాళేశ్వరం నీళ్లు తీసుకోకుండా అత్యధిక దిగుబడి సాధించామని అన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా పర్వాలేదు, రెండే పిల్లలు కుంగిపోయినాయి, మీరు నీటిని ఆపుకోవచ్చు అని చెప్పంటే మీరు నీటిని ఆపేవాళ్ళము. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు బలహీనంగా ఉన్నాయి, మీరు నీళ్ళు ఆపితే బ్యారేజీలు కొట్టుకుపోవడం ఖాయం, దాని ద్వారా కింద 44 గ్రామాలకు భద్రాచలంతో పాటు ముప్పు ఉందని చెప్పిన తర్వాత కేటీఆర్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా పర్వాలేదు, రెండే పిల్లలు కుంగిపోయినాయి, మీరు నీటిని ఆపుకోవచ్చు అని చెప్పంటే మీరు నీటిని ఆపేవాళ్ళము. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు బలహీనంగా ఉన్నాయి, మీరు నీళ్ళు ఆపితే బ్యారేజీలు కొట్టుకుపోవడం ఖాయం, దాని ద్వారా కింద 44 గ్రామాలకు భద్రాచలంతో పాటు ముప్పు ఉందని చెప్పిన తర్వాత కేటీఆర్ ఎలా వదిలిపెట్టుకుంటూ ఉన్నట్టు అంటే అప్పుడైన తర్వాత మళ్ళీ మీకు ఆ మాత్రం ఆలోచన లేదని చెప్పినటువంటి మాట, సోయిల్ మాటలు వీలై. ఇది వీరు ప్రభుత్వానికి ఓ వ్యవస్థ ఉంది, ప్రభుత్వం ఆ వ్యవస్థతోనే ముందుకు పోతుంది, ఆ ఆలోచన కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. రైతులకు ఈరోజు కరెంట్ ఇస్తున్నాం, వర్షాలు ప్రారంభమైనాయి, కృష్ణా గోదావరి కూడా వరద ప్రారంభమైంది, ఆ నీటిని ఒడిసిపట్టుకొని వచ్చిన నీటిని ఒడిసిపట్టుకొని రైతాంగానికి అందించేటువంటి ఏర్పాటు చేస్తాం. ఈరోజు మేము ఒకటి చెప్తా ఉన్నాం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఒకవేళ కట్టుమన్న తర్వాత మీకు కట్టకపోతే అప్పుడు మా తప్పు అవుతుంది. ఎన్డీఎస్ఏ అక్కడ బలహీనంగా ఉండే పునాదులు అని చెప్పిన తర్వాత వాటిని ఇప్పటికే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న కూడా చెప్పారు, 2025 వరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పినట్టు సూచనలతో వాటిని మరమ్మతులు చేస్తామని చెప్పి మాకేం దురుద్దేశం లేదు, వాటిని ఉపయోగంలో తీసుకురావాలని చెప్పని ఆలోచనలు ఉన్నాం. కానీ దానికి ఒక వ్యవస్థ, ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ఢిల్లీకి సంబంధించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇప్పటివరకు ఏ విషయం చెప్పకపోవడం కాస్త ఆలస్యం తప్ప మరొకటి కాదనమాట సందర్భంగా చెప్తూ కేటీఆర్ హరీష్ రావు కానీ రకరకాల అపవాదులు ఈ ప్రభుత్వం పైన మూటగట్టే ప్రయత్నం చేయడం సబబు కాదు. ఈరోజు 50,000 మందితో 60,000 మందితో మీ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి వెళ్తాం, ఏదైతే మీటర్లు ఆన్ చేస్తాం అంటున్నారో ఇది సంఘ వ్యతిరేక చర్య అవుతుంది. ఈరోజు మీరు ఆందోళన పేరిట మీరు చేసేటువంటి అంశం చట్ట వ్యతిరేక చర్య అవుతే మీ పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు కాళేశ్వరానికి సంబంధించినటువంటి మేధావులు త్వరలోనే చట్టానికి ఇప్పటికే మేము సిబిఐ విచారణకు చెప్పినాం, లేఖ రాసినాం, అసెంబ్లీలో తీర్మానం చేసినాం. మీకు బీజేపీకి ఉన్న ఒప్పందం వల్ల ఆలస్యం అవుతుందో కావచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కాళేశ్వరం నిర్మాణానికి ఆనాటి కథకులు, ఆనాటి రచన, ఆనాటి ఇంజనీర్లు మీరు తప్పనిసరిగా రాబో రోజుల్లో చట్టం తన పని తను చేసుకుపోయే క్రమంలో మీరు జైలుకు వెళ్ళడం కానీ అందులో భోజనం చేసేటువంటి సందర్భం కూడా త్వరలో ఉంటుందనే ఒక విశ్వాసాన్ని సందర్భం వ్యక్తం చేస్తా ఉన్నాను.